గైస్ మనలో లైక్ ఎవ్రీబడి అందరికీ లైక్ యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఒకటి ఉంటుంది. ఎవ్రీ పాయింట్ ఆఫ్ లైఫ్లో లైక్ వెన్ ఎవర్ లైక్ దిస్ లైక్ మనకి ఎప్పుడైతే ఇది 2020 నుంచి లైక్ ద రేస్ ఆఫ్ యూట్యూబ్ ఉంది కదా. ద రేస్ ఆఫ్ యూట్యూబ్ నుంచి మనకి ప్రతి ఒక్కరికి కొందరికి పర్స్పెక్టివ్ ఆఫ్ మనీ 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 అర్న్ చేయాలి, కొందరేమో ఫేమ్ అర్న్ చేయాలి, కొందరు రెండు కావాలి, కొందరు జస్ట్ ఫన్కి చేయాలనుకుంటారు. వాట్ ఎవర్, బట్ ఇఫ్ వాంట్ టు వీ హ్యావ్ టు కూడా లైక్ ద ఫియర్ ఆఫ్ టాకింగ్. సమ్ పీపుల్ అంటే మోస్ట్ ఆఫ్ పీపుల్కి ఏం మాట్లాడడం తెలియదు. మోస్ట్ ఆఫ్కి లైక్ ఎక్స్పీరియన్స్ బట్టు తెలుస్తుంటుంది వెతుకుతుంటే. బట్ మోస్ట్ ఆఫ్ దేర్ ఏజ్ వాళ్ళకి ఇట్లా మాట్లాడాలి తెలియదు. ఎందుకంటే దే ఆర్ గెటింగ్ లైక్ దే ఆర్ గెటింగ్ లైక్ ఇంట్లో గుళ్ళు పెడుతున్న పిల్లలు అవుతున్నారు. ఎవ్రీ వన్ యాజ్ మీ వెల్, ఐఎమ్ నాట్ టెలింగ్ దాట్ ఐఎమ్ అది ఇది కాదని, బట్ వీ హ్యావ్ టు టాక్ దాట్. ఎందుకంటే ఇప్పుడు యు ఆర్ నాట్ టాకింగ్ విత్ అదర్స్, యు ఆర్ నాట్ సోషలైజింగ్, యు నాట్ గోయింగ్. కొందరికి ఇంట్రెస్ట్ కూడా ఉండదు నాలాంటి వాళ్ళకి అంత. అట్లాంటిది ఇట్లా ట్రై చేయొచ్చు కదా, మొత్తానికి చేయకుండా ఉండలేము. సో వీ విల్ మేబీ దిస్ వర్క్ అంటే ఇది వర్క్ అవ్వచ్చు. జస్ట్ ఇది నార్మల్గా ఇది అవ్వచ్చు కదా, ఒక మెమొరీ డివైస్ అనుకోవచ్చు, మెమొరీ స్టోరేజ్ డివైస్. యూట్యూబ్ అనుకోండి, మీకు నచ్చింది మాట్లాడండి, చేయండి. లైక్ ఫస్ట్ కన్సిస్టెంట్గా ఉండడానికి మనకి ఏం చేయాలంటే, మనం ఫస్ట్ మనకి ఏదో ఒకటి లైక్ నాకు ఎప్పుడు ఒక బిలీవ్ చేస్తా, లైక్ ఒక స్నోబాల్ ఎఫెక్ట్. ఇది గలీజ్ హ్యాబిట్లు అంటారు, నార్మల్ మంచి హ్యాబిట్స్లో ఒక స్నోబాల్ ఎఫెక్ట్ ఉంటుంది కదా. అది ఒక్కసారి పెద్ద చిన్నగా స్టార్ట్ అవుతుంది. చిన్న కిందకి రోల్ అవుతూ పెద్దగా అవుతుంది. సో వీ హ్యావ్ టు పుట్ సమ్ మైనర్ అంటే చాలా చిన్న చేంజెస్ చేయాలి. అప్పుడు వీ క్యాన్ డూ వండర్స్. లైక్ నాట్ లైక్ బిగ్ వండర్స్, లైక్ ద వండర్స్ లైక్ నువ్వు మంచిగా రోజు అప్లోడ్ చేస్తావు, దాని తర్వాత కొంచెం చేసిన తర్వాత థంబ్నెయిల్ ట్రై చేస్తాం, కొంచెం లైక్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ టెక్స్ట్ యాడ్ చేయొచ్చు, ఎక్కడ ఫోటో పెట్టచ్చు, దానికి కొంచెం ఇట్లా లైటింగ్ చేయొచ్చు, హైలైటింగ్. సో ఇవన్నీ మ్యాటర్ అవుతుంది. సో ఇన్ దిస్ ప్రాసెస్ యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ సో మచ్ కదా. అందరికీ డిఫరెంట్, అందరికీ నేర్చుకునే ప్రాసెస్ డిఫరెంట్, అందరు అర్థం చేసుకునే ప్రాసెస్ డిఫరెంట్. వీ హ్యావ్ టు ట్రై దాట్. సో వాట్ ఐఎమ్ థింకింగ్ ఇస్ దాట్ లైక్ నేను కూడా చేద్దాం అనుకుంటున్నాను. నాట్ నౌ, I think maybe from 2020, like I do have a computer, like a PC, some from 2020, maybe no 2019 I think so. అప్పటి నుంచే ఉంది, బట్ ఐ డోంట్ యూస్ టు లైక్, బికాస్ ఐ డోంట్ హ్యావ్ దట్ బ్రెయిన్ మచ్. If I do have that, just my dad used to on the PC. I just go to the paint something and draw something in the sky with the stars and something like coloring a minor chinnadi atla. So I used to do that. After that I used to like from the 2020 like I used to watch daily YouTube videos like every time. Like if I used to like also prepare for my classes. Like if I like in the lockdown I'll be promoted to next class, but I don't. Like I used to study the classes on that day, on that days, weeks, like that. Sometimes like I don't study that much, but I study for like 2-3 subjects. After that like what I used to watch. లైక్ నాకు అప్పటి నుంచి తెలియదు, నాకు అప్పటి నుంచి సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ ఇది కొంచెము లైక్ నాకు అప్పటి నుంచి తెలియదు. లుక్స్, మ్యాక్సింగ్, ఫ్యాషన్ సెన్స్ అప్పుడు అంత బూమ్ కాలేదు. ఆ బూమ్ అయింది ఎప్పుడు 2022-23లో అయింది. సో అప్పటిదాకా నేను జస్ట్ బుక్స్ చూసేది, ఫ్యాక్ట్స్ అయితే క్రియేట్ చూసేది, వేరే సంథింగ్ ద క్యూరియాసిటీ దట్ ఐ వాంట్ టు బి దట్ ఫ్యాక్ట్ చెప్పేలాగా అవ్వాలి, సంథింగ్ ఇట్లా అని ఐ డిడ్ క్రియేటెడ్ ద ఛానల్. బట్ ఐ డింట్ టేక్ ఎ స్టెప్, తీసుకోలేదు. ఎందుకంటే నాకు అసలు ఏం తీసుకోవాలి కూడా అర్థం కాలేదు. ఎందుకంటే నేను చాలా ప్రోక్రాస్టినేటర్ని. అప్పుడే చేస్తే అయిపోతుండే కదా. ఇప్పుడు కూడా తొందర ఏం లేదు, సరే హ్యాపెండ్. ఇప్పుడు మనమైతే ఏం చేయలేం కదా. సో వెల్ థింక్ నా
జస్ట్ నాకు ఇప్పుడు నేను ఒకటి అనుకుంటాను, రోజు ఒక వీడియో దేంట్లో ఉన్నా చేసినాను అనుకోవచ్చు. నాకు ఏది రాకపోయినా, వ్యూస్ రాకపోయినా, అబ్బా ఇప్పుడు నాకు నేను మాట్లాడుకుంటాను. నా నా సెల్ ఫోన్ చూసి, నా కెమెరాని చూసి నేను మాట్లాడుకున్నాను అనుకో, లైక్ ఐ కెన్ ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్, ఐ కెన్ టెల్ ద స్టోరీస్ టు పీపుల్. నాట్ టుడే, నాట్ టుమారో, బట్ సండే ఐ విల్. And that day I'll be at like maybe 1 lakh 1 million. It sounds like bullshit, but it will for sure. The belief that I have, like, I never give up, bro. Like, if I would give up, I didn't even start another time kada. 2020 అనుకున్నా, 22 అనుకున్నా that I'm now doing something, studying, but I'm doing that. I want to do that. The curiosity that I watch the videos, but I don't like take the steps. But the thing is that I know that I have the ability, I have that potential, but the thing is that things that are affecting me are the main culprits. So that's the thing. In this process, my communication, my English, my Telugu, everything, my storytelling will be improved అనుకుంటున్నాను. సో ఇది అయితే అసలుకి ఇదంతా వేరే స్టోరీ చెప్పిన. అయితే లైక్ ఐ వాంట్ లైక్ ఐ జస్ట్ వాంట్ ఐ కాంట్ అండర్స్టాండ్ బ్రో. లైక్ ఐ వాంట్ లైక్ ఇప్పుడు నేను చేద్దాం అనుకుంటున్నాను, సీరియస్ ఉందాం అనుకుంటున్నాను. ఐ డోంట్ మేక్ ఎవ్రీడే వీడియో ఇది అనుకో, ఐడియా కావాలి. అసలు ఏం చేయాలి? నాకు నీష్ ఉంది, నేను అనుకున్నా. కానీ ఆ నీష్ నేను రిలేటబుల్గా ఎన్ని రోజులు ఉంటాగలుగుతా, లైక్ ఎన్ని ఇయర్స్. నేను లాంగ్ టర్మ్గా ఆలోచిస్తున్నాను. ఎప్పుడు అసలు యాక్షన్ తీసుకోలేదు, దాన్ని ఆలోచిస్తున్నాను. అరే ఎట్లా చేయాలి, ఇది ఎట్లా చేయాలి, అది ఎట్లా చేయాలి. మళ్ళీ అది ఆలోచిస్తే ఇప్పుడు చేసిన, అప్పుడు మళ్ళీ ఇట్లా అది చేసిన. 3 ఛానల్స్ క్రియేట్ చేయాలా, లేకపోతే సపరేట్ మనీ కోసం డిఫరెంట్ ఒక ఛానల్ చేయాలి, ఒకటి నా కోసం, లైక్ నా ఇంట్రెస్ట్ కోసం చేయాలి. అట్లా బుల్షిట్ కదా ఎవ్రీథింగ్. ఆల్సో ఐ హ్యావ్ ద పర్స్పెక్టివ్ బ్రో. లైక్ our lives are like a chessboard. Everyone has like each what that stage, something what that speciality. చిన్న దాన్ని కింగ్ హార్ సంథింగ్, దానికి ఒక ప్రత్యేకంగా ఉంటుంది. మన దానికి కూడా ఒక స్పెషాలిటీ ఉంటుంది, మనకు కూడా ఒకటంత ఉంటుంది. యూ కెన్ ఎర్న్ సంథింగ్, లైక్ విల్ బీ హ్యాపీ. మనం చిన్న ఏం చేసి పెద్దగా చేయొచ్చు కదా. ఇప్పుడే లాంగ్ టర్మ్ అని అనుకుంటున్నాను. సో ఐ వాంట్ టు డాక్యుమెంట్ మై సెల్ఫ్. ఆల్సో ఐ వాంట్ టు లెర్న్. ఐ వాంట్ జస్ట్ ఎప్పుడైనా న్యూ క్రియేటర్, లైక్ నాలాంటి క్రియేటరే, నా థాట్స్ లైక్ కొంచెం మ్యాచ్ అయ్యి ఉంటారు. ఇద్దరు కాకపోయినా ఒక్కరు. సో అది జస్ట్ ఐ వాంట్ టు మేక్ దట్ విల్ బీ హెల్ప్ఫుల్. లైక్ నేను మాట్లాడింది అట్లా ఇట్లా గజిబిజి ఉండొచ్చు, బట్ దిస్ హౌ ఐ టాక్. ఫర్ నౌ ఐల్ బీ ఇంప్రూవ్. ఐఎమ్ గోయింగ్ టు ఇంప్రూవ్. నైస్. Bye.